ఒక చిన్న సంస్థానం. ఆ ఊరి జమీందారు గారు చాలా మంచివారు, భోజన ప్రియులు. ఆయన కోటలో పుల్లయ్య అనే వృద్ధ వంటవాడు దశాబ్దాలుగా పనిచేస్తున్నాడు. ఆయన చేతి వంట అంటే జమీందారు గారికి ప్రాణం. కొత్తగా కిష్టప్ప అనే యువకుడు సహాయ వంటగాడిగా చేరతాడు. కిష్టప్పకు వంట వచ్చు కాని పంతం ఎక్కువ. పుల్లయ్యను తీసేసి తనే ప్రధాన వంటగాడు కావాలి అనేది అతని కుట్ర. కిష్టప్ప, అటు చూడు, ఆ పొయ్యి మీద ఎసరు కాగుతోంది. బియ్యం కడిగి అందులో వెయ్యి. జమీందారు గారు ఇవాళ కొంచెం త్వరగా భోజనానికి వస్తానని చెప్పారు. అలాగే పుల్లయ్య గారు, కానీ నాకు ఒకటి అర్థం కావడం లేదు. మీరు రోజు అదే పాత పద్ధతిలో వంట చేస్తారు. జమీందారు గారు ఎందుకు అంతగా మెచ్చుకుంటారో? నేను పట్నంలో చూశాను, అక్కడ వంటకాలు రంగురంగులుగా మెరుస్తుంటాయి. నాయనా కిష్టప్ప, వంట అంటే కేవలం రుచి రంగు కాదు. తినేవాడి మీద మనకు ఉండే ప్రేమ, వారి ఆరోగ్యం మీద ఉండే శ్రద్ధ. మన వంటకం తిన్న తర్వాత వారు హాయిగా నిద్రపోవాలి. అది నిజమైన వంట. కిష్టప్ప మనసులో, ఆ, ఈ ముసలాయన ఎప్పుడు ఇవే నీతులు చెబుతాడు. ఈయనను ఇక్కడి నుండి పంపిస్తేనే నాకు మంచి పేరు, ఎక్కువ జీతం వస్తాయి. ఏదో ఒకటి చేయాలి. ఏంటి కిష్టప్ప, ఏదో ఆలోచిస్తున్నావు? ఆ ములక్కాయలు కోసిపెట్టు. ఇవాళ చేపల కూర చాలా పద్ధతిగా చేయాలి. జమీందారు గారికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. అవునండి, చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నేను అన్నీ సిద్ధం చేస్తాను. మీరు కాసేపు అలా విశ్రాంతి తీసుకోండి, నేను మసాలాలు నూరతాను. సరే నాయనా, నాకు కాస్త నడుము నొప్పిగా ఉంది. నువ్వు సిద్ధం చేస్తే నేను వచ్చి తాలింపు వేస్తాను. జమీందారు గారు ఇతరులు వండితే ముట్టుకోరు, అందుకే నేను దగ్గరుండి చేయాలి. కిష్టప్ప పుల్లయ్య పక్క గదిలోకి వెళ్ళగానే, ఇదే మంచి సమయం. పుల్లయ్య గారు చేసిన వంట ఇవాళ రుచిగా ఉండకూడదు. జమీందారు గారు ఒక్కసారి కోప్పడితే చాలు, ఈయనకి వీడ్కోలు పలిగేస్తారు. కిష్టప్ప వంటింటి వెనుక ఉన్న తోటలోకి వెళ్తాడు. అక్కడ ఒక రకమైన చేదు ఆకుల్ని తెంపి వాటిని నూరి పసరు తీస్తాడు. ఈ పసరు చేపల కూరలో కలిపితే పైన చూడటానికి ఎర్రగా మెరుస్తుంది, కానీ తింటే మాత్రం నాలుక గీసుకుపోయేలా చేదుగా ఉంటుంది. పుల్లయ్య గారు ఇన్ని ఏళ్ల అనుభవం ఉండి ఇలాంటి తప్పు ఎలా చేశారని జమీందారు గారు మండిపడతారు. కిష్టప్ప తిరిగి వంటింట్లోకి వస్తాడు. పుల్లయ్య అప్పుడే నిద్రలేచి వస్తాడు. కిష్టప్ప, మసాలాలు సిద్ధం చేశావా? ఆ చేప ముక్కలు కడిగి పెట్టావా? అంతా సిద్ధం చేశానండి. ఇదిగోండి, ఈ గిన్నెలో ఉన్నది నా ప్రత్యేకమైన మసాలా. దీన్ని కలిపితే అసలు పులుసు అద్భుతంగా వస్తుంది. సరే నాయనా, చూద్దాం. పొయ్యి వెలిగించి కుండ పెట్టు. చింతపండు పులుసు పోయి. ఉప్పు కారం అన్నీ సరిగ్గా వేసావా కిష్టప్ప? వేశానండి, కానీ మీరు వేసే ఆ రహస్య పొడి ఏదో వేయండి, నేను కూడా నేర్చుకుంటాను. ఇందులో రహస్యమేమీ లేదు కిష్టప్ప. ఆవాలు మెంతులు ద్వారగా వేయించి నూరిన పొడి ఇది. ఇదే చేపల కూరకు ప్రాణం. పుల్లయ్య వంట పూర్తి చేస్తాడు. కూర చాలా అందంగా సువాసనగా తయారైంది. పుల్లయ్య గిన్నెను పక్కన పెట్టి చేతులు కడుక్కోవడానికి బావి దగ్గరకు వెళ్తాడు. ఇదే మంచి సమయం. పుల్లయ్య గారు అటు వెళ్ళారు. ఈ పసరును ఈ చేపల కూరలో కలిపేస్తాను. కిష్టప్ప గబగబా ఆ చేదు పసరును కూరలో కలిపేసి ఏమీ తెలియనట్టు నిలబడతాడు. పుల్లయ్య లోపలికి వస్తాడు. సరే, భోజనం సమయం అయింది. ఆ కూర గిన్నెను, అన్నం బుట్టను సిద్ధం చెయ్యి. నేను వెళ్ళి జమీందారు గారిని పిలుచుకు వస్తాను. వద్దొద్దు పుల్లయ్య గారు, జమీందారు గారు ఇప్పుడే రచ్చబండ దగ్గర ఎవరితోనో మాట్లాడుతున్నారు. నేను వెళ్ళి గిన్నెలో అమరుస్తాను, మీరు కాస్త నీళ్లు తాగి కూర్చోండి. అప్పుడే జమీందారు గారి భటుడు రామయ్య అక్కడికి వస్తాడు. పుల్లయ్య గారు, జమీందారు గారు ఒక అత్యవసర పని మీద పక్క ఊరికి వెళ్తున్నారు. ఆయన తిరిగి రావడానికి సాయంత్రం అవుతుందట. ఇవాళ భోజనం ఇక్కడ చేయరట. అవునా? మరి ఆ వండిన వంట అంతా ఏమవుతుంది? అద్భుతమైన చేపల పులుసు చేశామే. జమీందారు గారు చెప్పారు, వంట వృధా చేయవద్దు, మీరు మీ సహాయకుడు కిష్టప్ప కలిసి హాయిగా భోజనం చేయండి అని చెప్పారు. ఏంటి, మేము తినాలా? జమీందారు గారు తినరా? అవును కిష్టప్ప, జమీందారు గారు ఎప్పుడూ ఇంతే. ఆయన తినలేకపోతే పని చేసేవారిని తినమంటారా? ఇవాళ నీ కోరిక నెరవేరింది. నా వంటను నువ్వు మనసారా రుచి చూడొచ్చు. అటు చూడు, ఆ వేడి అన్నం, ఆ పైన చేపల పులుసు. అబ్బబ్బబ్బా! అది పుల్లయ్య గారు, నాకు ఆకలిగా లేదు.
ఇవాళ నాకు కడుపు ఉబ్బరంగా ఉంది, మీరు తినండి. అదేం కుదరదు, ఇంత కష్టపడి వంట చేశాం, అందులోనూ నువ్వు ఏదో ప్రత్యేకమైన మసాలా కలిపావు కదా, అది ఎలా ఉందో నువ్వు చూడాలి కదా. పద కూర్చో. పుల్లయ్య 2 విస్తర్లు పరిచాడు. కిష్టప్పకు చేపల కూరను ఎక్కువగా వడ్డించాడు. తినుకిష్టప్ప, మొదలుపెట్టు. ఎందుకు అలా చూస్తున్నావు? చేప ముక్క భలే మెరుస్తోంది కదా. అవునండి, భలే మెరుస్తోంది. కిష్టప్ప మనసులో ఇందులో నేను కలిపిన పసరు ఉంది, ఒక్క ముక్క తిన్నా నా నాలుక ముద్దుబారిపోతుంది, ఏం చేయాలిప్పుడు అనుకుంటాడు. కిష్టప్ప, వంటవాడు తన వంటను తాను ప్రేమగా తినాలి, అప్పుడే వేరే వాళ్లకు వడ్డించే అర్హత వస్తుంది. తిను. కిష్టప్ప బలవంతంగా ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. పెట్టుకోగానే ముఖం మొత్తం వికారంగా మారిపోతుంది. ఉయ్యలేడు, మింగలేడు. ఏమైంది కిష్టప్ప, ముఖం అలా పెట్టావు? రుచి ఎలా ఉంది? అది చాలా బాగుందండి. బాగుంటే మరి మింగకుండా అలా ఎందుకు ఉంచావు? ముక్క కూడా తిను, నీకోసమే ప్రత్యేకంగా పెద్ద ముక్క వేశాను. కిష్టప్ప ఆ ముక్కను కొరకగానే చేదు అనిపిస్తుంది. అతని వల్ల భరించడం సాధ్యం కాలేదు. గబగబా లేచి బయటకు వెళ్లి ఉమ్మేస్తాడు. పుల్లయ్య గారు, మీరు నన్ను తిట్టినా బాగుండేది, కానీ ఇంత శాంతంగా మాట్లాడుతుంటే నా తప్పు నా గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటోంది. నేను ఆ పసరు కలిపినప్పుడు నా చేతులు వణకలేదు, కానీ ఇప్పుడు మీ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ నిలదీతను చూస్తుంటే నా ఒళ్ళు వణికిపోతోంది. కిష్టప్ప, కోపం మనిషిని తాత్కాలికంగా భయపెడుతుంది, కానీ నిజం మనిషిని శాశ్వతంగా మారుస్తుంది. నేను నిన్ను మొదటి రోజే గమనించాను. నీ చేతుల్లో నేర్పు ఉంది, కానీ నీ ఆలోచనల్లోనే మాలిన్యం చేరింది. అది వంటకు అస్సలు పనికిరాదు. అవునండి, నేను పట్నం నుంచి వచ్చినప్పుడు నాకంటే బాగా వంట చేసేవారు ఎవ్వరూ లేరని విర్రవీగాను. మీ పాత పద్ధతులు చూసి హేళన చేశాను. జమీందారు గారు నన్ను కాకుండా మిమ్మల్ని మెచ్చుకుంటుంటే నాలో అసూయ అనే విషం పెరిగింది. ఆ విషమే ఇవాళ నాతో ఈ పని చేయించింది. అసూయ అనేది వంటగదిలో పొయ్యి రాజేసిన నిప్పులాంటిది కాదు నాయనా, అది ఇల్లు తగలబెట్టే చిచ్చులాంటిది. ఇవాళ నువ్వు కలిపిన ఆ పసరు ఒక్క కూరనే పాడు చేసింది, కానీ నీ మనసులో ఉన్న కుళ్ళు బయటపడకపోతే రేపు అది ఒక మనిషి ప్రాణం మీదకు తెచ్చేది. నిజమేనండి, నేను ఆ పసరు కలిపి పైన అంతా బాగున్నట్టుగా రంగు కోసం కారం చల్లాను, కానీ లోపల ఉన్న చేదు దాచలేకపోయాను. జీవితం కూడా అంతే కదా, బయటికి ఎన్ని వేషాలు వేసినా మనసులో ఉన్న కుట్ర బయటపడక మానదు. సరే, ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఆ పసరు ఆకులు ఎక్కడివి? అవి మన పెరట్లో ఉండే కాకరతీగ ఆకులు మరియు వేప లేత చిగుళ్ళు. కేవలం చేదు కోసం మాత్రమే వాడాను. ఎవరికి ఏమీ కాకూడదని ముందే ఆలోచించాను, కానీ చేదుతో జమీందారు గారి మనసు విరిచేయాలని చూశాను. ఆ మాత్రం జాగ్రత్త పడ్డావు కాబట్టే నీకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాను. లేదంటే నేనే నిన్ను జమీందారు గారి దగ్గరకు లాక్కెళ్ళేవాడిని. పుల్లయ్య గారు, ఒక్క మాట చెప్పండి, మీరు ఆ 2వ కుండలో వంట ఎప్పుడు చేశారు? నేను మీ పక్కనే ఉన్నాను కదా, నాకు తెలియకుండా అంత పని ఎలా చేశారు? కిష్టప్ప, నువ్వు తోటలోకి వెళ్ళి ఆకులు కోస్తున్నప్పుడే నేను గ్రహించాను ఏదో జరగబోతోందని. అందుకే నువ్వు మసాలా నూరినప్పుడు నేను కూడా కాస్త చింతపండు పులుసు, చాప ముక్కలు పక్కన పెట్టుకున్నాను. నువ్వు గిన్నెలు కడగడానికి వెళ్ళిన 5 నిమిషాల సమయంలోనే నేను చిన్న పొయ్యి మీద ఆ 2వ వంట పూర్తి చేశాను. అనుభవం అంటే ఇదే నాయనా. అబ్బో, మీ వేగం ముందు నేను ఎందుకు పనికిరాను. నేను అతి తెలివి అనుకున్నాను, కానీ అది కేవలం అవివేకం అని ఇప్పుడు తెలిసింది. వంట అంటే ఓర్పు, వంట అంటే నేర్పు. ఆ రెండిటికంటే ముఖ్యమైనది తృప్తి. ఇతరులకు పెట్టే భోజనంలో అమృతం ఉండాలి, కానీ ఇలాంటి పగలు ఉండకూడదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రేపటి నుండి మీరు గరిటె పట్టుకోవద్దు. నేను మీ కళ్ళ ముందే వంట చేస్తాను. ఒక్క తప్పు జరిగినా నన్ను బయటకు పంపేయండి. సరే నాయనా, నీ పశ్చాత్తాపమే నీకు మొదటి పాఠం. ఇప్పుడు లే.
ఆ చేదు కూర కుండను పారబోసి ఆ మట్టి కుండను శుభ్రంగా తోము. మనిషి మనసులాగే కుండ కూడా మచ్చ లేకుండా ఉండాలి. అలాగేనండి, ఇప్పుడే వెళ్తాను. ఇకపై నా చేతి వంటలో ఆ చేదు జ్ఞాపకాలు ఎప్పుడూ రావు. కిష్టప్ప ఉత్సాహంగా భయభక్తులతో పనిలో నిమగ్నమయ్యాడు. పుల్లయ్య నెమ్మదిగా రచ్చబండ వైపు నడుచుకుంటూ వెళ్తుంటే గాలిలో చేపల పులుసు సువాసన అద్భుతంగా వ్యాపించింది. మరుసటి రోజు ఉదయం కోటలో ఏమండి పుల్లయ్య గారు, నిన్న రాత్రి మీరు పెట్టిన చేపల కూర తిన్నాక జమీందారు గారు ఇవాళ ఉదయమే మీ గురించి అడిగారు. ఏమన్నారు రామయ్య గారు? ఏమైనా తప్పులు ఉన్నాయా? తప్పులా? జమీందారు గారు అన్నారు కదా, పుల్లయ్య వంటలో ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది, ఇవాళ కూడా అలాంటి వంటకే సిద్ధం చేయమని చెప్పు అని. ఆ ఉత్సాహం నాది కాదు రామయ్య గారు, పుల్లయ్య గారు నాకు ఇచ్చిన కొత్త జీవితం వల్ల వచ్చింది. అదేంటి కిష్టప్ప, ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తేనండి. నిన్నటి వరకు నేను కేవలం వంటవాణ్ణి, ఇవాళ నేను పుల్లయ్య గారి శిష్యుణ్ణి. చూశారా రామయ్య గారు, మన కిష్టప్పకు తెలివి వచ్చేసింది. పద కిష్టప్ప, ఇవాళ జమీందారు గారికి నచ్చినట్లుగా అనపకాయ పాలు పోసిన కూర, వంకాయ వేపుడు సిద్ధం చేద్దాం. అలాగేనండి గురువుగారు, అనపకాయలు నేను కోస్తాను, మీరు మసాలా దినుసులు చూడండి. ఈసారి వంటలో కేవలం రుచి మాత్రమే కాదు, మన మనసులోని ప్రశాంతత కూడా కనిపిస్తుంది. విన్నావా కిష్టప్ప, ఇతరులకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం తలపెట్టకూడదు. ఎదుటివారికి మనం ఇచ్చేది ఏదైనా అది తిరిగి మన దగ్గరకు రెట్టింపు వేగంతో వస్తుంది. అది ప్రేమైనా సరే, పగైనా సరే. నిజమండి, నిన్న నేను మీకు పెట్టిన ఆ చేదు నా గొంతు దాకా వచ్చింది. మీరు నాకు చూపిన ఈ ప్రేమ నా జీవితాంతం తోడుంటుంది. అలా ఆ కోట వంటిల్లు మళ్లీ నవ్వులతో సువాసనలతో నిండిపోయింది. కిష్టప్ప నిజాయితీగల వంటవాడిగా మారి గ్రామస్తులందరి మెప్పు పొందాడు. నీతి: ఎదుటివారికి కీడు తలపెడితే అది మనకే తిరిగి వస్తుంది. నిజాయితీతో కూడిన శ్రమ ఎప్పుడూ గౌరవాన్నిస్తుంది.